ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఒక్కడవే వచ్చావేంటి? సీత ఎక్కడా? నువ్వెళ్ళి పిలిచిన సీత రానందా అన్నయ్య? అక్కడేదైనా గొడవ చేసిందా? ఖచ్చితంగా సీత అక్కడ ఏదో గొడవ చేసే ఉంటుంది. లేకపోతే రాము ఒంటరిగా ఎందుకొస్తాడు? అక్కడ ఏం జరిగింది రామ్? ఆ ఇంట్లో సీత మన పరువు పోయే పని ఏమైనా చేసిందా? చెప్పు రామ్. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి ఆ పెళ్లి సంబంధాన్ని చెడగొట్టింది కదూ? నువ్వు చెప్పినా ఆగలేదు కదూ? నీ మాటను కూడా లెక్క చేయకుండా మన పరువు తీసింది కదూ? సీత మన పరువు తీయడానికే వచ్చింది. ఇక పక్కింటి వాళ్ళ దగ్గర మనం తల ఎత్తుకోలేము వదినా. సీత మన పరువుని బజార్న పడేసింది. సీత నీ భార్య అవ్వడం నీ దురదృష్టం. తను ఈ ఇంటి కోడలవ్వడం మా దురదృష్టం. ఒక మంచి అమ్మాయి భార్యగా దొరకడం మగాడి అదృష్టం డాడీ. అలాంటి అమ్మాయి కోడలిగా ఏ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇల్లు ఆనంద నిలయం. అసలు భార్య అంటేనే గొప్పది. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఆ ఇల్లాలే లేకపోతే ఇల్లు చీకటైపోతుంది. ఏం మాట్లాడుతున్నావు రామ్? ఆడవాళ్ళ గొప్పతనం గురించి చెప్తున్నాను బాబాయ్. అర్చన పిన్ని లేకపోతే మీరు లేరు, పిన్ని లేకపోతే డాడీ లేరు. ఆడవాళ్ళు లేకపోతే అసలు మగాళ్లే లేరు. భార్యని భర్త గొప్పగా చూడాలి. ఏమైందిరా నీకు? మేమేం మాట్లాడుతున్నావు, నువ్వే మాట్లాడుతున్నావు. రామ్ పక్కింట్లో ఏదో చూసినట్టున్నాడు. సీత ఏదో జ్ఞానోదయం చేసినట్టుంది. భార్య ఎంత గొప్పదంటే ప్రతి విషయంలోనూ తను ముందుంటుంది. ముందు వాడది, తర్వాతే మగాడు. భార్యాభర్తలు అంటారు గాని భర్త భార్యలు అనరు. ఇదంతా ఎందుకు చెప్తున్నావురా? ఎందుకంటే ఆడదే మగాడికి అసలైన కట్నం కాబట్టి. పార్వతి శివుడికి కట్నం, లక్ష్మి విష్ణువుకి కట్నం, సీతే రాముడి కట్నం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.